ఆ రోజు అన్నయ్య కమిట్ అవ్వకపోవడం వల్ల ఆ రోజు చెప్పారు, మీరు ఇంకో క్యారెక్టర్ కోసం ఉంచుదామండి, ఈరోజు కమిట్ అవ్వకండి అన్నారు. కట్ చేస్తే అన్నయ్య ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ గారితో గోవాలో 1 వీక్ 10 days షూట్ చేశారు. ఓ సూపర్. అసలు రమకృష్ణ గారితో నీకు ఏ సినిమా సార్ అది? రొమాంటిక్ రొమాంటిక్ మూవీ 1 వీక్ రమకృష్ణ గారితో. అసలు మొత్తం 10 days ఎంతో చేసాం. స్క్రీన్ మీద అంత ఇది లేదు. ఆవిడతో త్రూ అవుట్ జర్నీ. కానిస్టేబుల్ బేసిక్గా ఫస్ట్ మా ఇద్దరిని పిలిచింది తను చెప్పినట్టుగా ఒకే కానిస్టేబుల్ వేషన్కి పిలిచారు. అది ఎవరు హీరో ఫాదర్ క్యారెక్టరా? నేను హీరో ఫాదర్కి ఫ్రెండ్, సారీ హీరోకి ఫ్రెండ్ ఉంటుందండి, ఆ అమ్మాయికి ఫాదర్ అంత ఎస్టాబ్లిష్. తను ఒక షూట్లో అక్కడ ఏదో ఎవరో వచ్చేసి చంపేస్తారనమాట. ఇద్దరం అదే వచ్చాం. నేను ఉండను అని చెప్పి ఉన్నాను, నేను లొకేషన్లో ఉన్నాను, తను కమిట్ అయ్యాడు. సో ఇక వాళ్ళు కమిట్ అవ్వలేదు. సార్ బాయ్ సార్ అని చెప్తుంటే లేదు మీరు వేరే క్యారెక్టర్ ఒకటి ఉంది అని చెప్పారు. అది 2010. అందులో మిగిలిన మెమరీ నా ఫేవరెట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారితో కలిపి చేయడం. దట్ వాస్ ఏదైనా ఒక మంచి మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ మాట్లాడడం జరిగిందా రమ్యకృష్ణ గారితో? మేడం గారితోనా? త్రూ అవుట్ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ లాస్ట్ డే అందరినీ పిలిచి ఫొటోస్ ఇస్తున్నారు. మీరు రండి అనే టైప్లో మేడం అంటే నార్మల్ డేస్లో మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం, హాయ్ అండ్ అదంతా. ఎందుకంటే ఆవిడతో ఆల్మోస్ట్ లైక్ ఆవిడ ఒక 2 steps వెనకతలో ఆవిడతో లేకపోతే పక్కన అలా ఉంటాను. అది ఎడిట్లో మొత్తం అసలు ఏం లేదు. ఎక్కడో స్క్రీన్లో 1-2 చోట్ల 2 క్లోజులు కనపడతాయి, మాస్టర్లో మిడ్లో కనపడతాం ఓవరాల్గా. బట్ ఇదైంది. లాస్ట్ రోజు అందరికీ ఫొటోస్ ఇస్తుంటే మీరు అంటే లేదు మేడం మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఇప్పుడు ఫోటో తీసుకుంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, మొత్తం వాట్సాప్ అన్నిటిలో దుమారం ఫ్యామిలీ గ్రూపుల్లో పెట్టేస్తాను. సినిమా వచ్చేదాకా మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాం, ఆ ఫీల్ని నేను అప్పటిదాకా ఉంచుకోవాలనుకున్నాను. కట్ చేస్తే అది లేదు. బట్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ ఒక ఎట్లా ఉంటారు దాన్ని, ఒక మనకు చాలా ఇష్టమైన ఒక యాక్ట్రెస్తో చేసిన ఆ మెమరీస్ ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నానంటే ఆ మెమరీస్ నేను దాచుకోగలిగాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ.